హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే ఇంట బయట పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఈరోజు చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఇక ఈరోజు ఆకస్మిక ధనవ్యయ సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి కాస్త ఆలోచించి ఖర్చు చేయడం చెప్పుకోదగ్గ సూచన. ఇక కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నది. అలాగే ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో స్వల్పమైన లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆర్థిక లావాదేవీలు కలిసి రాకపోవచ్చు. ఇక దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అలాగే మీరు చేస్తున్న ఆలోచనలపై ఎటు తేల్చుకోలేక సతమతమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలలో కొంత నిరుత్సాహం మిగిలే అవకాశం కూడా ఉంది. ఇక ఈరోజు వృశ్చిక రాశిలోని వారి భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడే అవకాశం ఉన్నందున మూడో వ్యక్తి జోక్యాన్ని మీరు అనుమతించవద్దు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ అంచనాలలో పొరపాట్లు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పని భారం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి క్రీడాకారులకు వచ్చిన అవకాశాలు దూరం అవుతాయి. ఇక విద్యార్థులకు నిరాశజనకంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.